నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కిలోమీటర్ల సముద్ర కారిడార్ నిర్మాణం. 2 గంటల ప్రయాణం ఇప్పుడు 20 నిమిషాల్లోనే. 114 రాఫెల్ జెట్ల కోసం భారత్ ఫ్రాన్స్ మధ్య ఒప్పందం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి బారులు తీరిన క్యూలైన్లు. ఘనంగా ప్రారంభమైన కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. వేడుకగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వాహన సేవలు. కమల వికాసం కార్యకర్తల సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు. పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలేనన్న మాధవ్. చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్చల్. భయాందోళనలో ప్రజలు. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంటే నడకదారి భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనార్థం భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో తిరుమలలో ఎటు చూసినా బారులు తీరిన క్యూలైన్లే దర్శనమిస్తున్నాయి. సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి క్యూలైన్లు వెలుపలకు వచ్చాయి. నిన్న 81,000కు పైగా భక్తులు దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. ఇక కాలినడకన కూడా పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో ఎస్ఎస్టీ దర్శనం టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ యంత్రాంగం సౌకర్యాలు కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. దర్శనానంతరం ఆలయం నుంచి బయటకొచ్చిన భక్తులు టీటీడీ చేసిన ఏర్పాట్ల పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మేము పర్చూరు నుంచి వస్తున్నామండి, బాపట్ల డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఏర్పాట్లు బాగున్నాయి. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఈరోజు పిల్లలకి ప్రత్యేకంగా సపరేట్గా ఉంది. వచ్చినా కానీ అన్నదానం దగ్గర అక్కడికి వెళ్ళి భోజనం చేస్తున్నాము. సో కొంచెం కంఫర్టబుల్గా ఈజీగా ఉంది. బాగుందండి. థ్యాంక్స్. ఎక్కడికక్కడ ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. వాటర్ కానీ ఫుడ్ కానీ మొత్తము అందుబాటులోనే ఉన్నాయి. ఈ అద్భుతం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అద్భుతాలు చూడాలనేసి ఇంకో జన్మలు ఎత్తిన తనివి తెలియదు. నీవే చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. క్రౌడ్ ఉన్నందువల్ల ఫుడ్ అయితే నేను తీసుకోలేదు. క్రౌడ్ ఉన్నంత వల్ల కొద్దిగా ఇన్కన్వీనియంట్గానే ఉంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అయినా మేనేజ్ చేస్తున్నారు బాగానే. సో సుపథం దర్శనంకి వచ్చాం. పాప 4 months. సో దర్శనానికి వెళ్ళాం. 1.5 hour మ్యాక్స్ పట్టింది. సో రష్ ఉంది, బట్ అరేంజ్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి సుపథంకి. సో బాగానే దర్శనం చేసుకుని వచ్చాము. లోపల అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. సో ఇప్పుడే జస్ట్ వచ్చి లడ్డు కౌంటర్కి వెళ్ళి వస్తున్నాం. వచ్చిన తక్షణం అక్కడ ఎంట్రెన్స్లోనే పాలు అంతా ఇచ్చారు. అనేక లోపలంతా టిఫిన్ అంతా ప్రొవైడ్ చేశారు. మేము గుంటూరు నుంచి వచ్చామన్న. పొద్దున్న 7:30కి లైన్లోకి వదిలేరు. పాలు కానీ ఫుడ్ సిస్టమ్ కానీ మొత్తం బాగుందన్నమాట. దర్శనం వచ్చేది చాలా బాగుంది అన్నమాట. 10 నిమిషాల దాకా మమ్మల్ని చూడనిచ్చారు లోన. థ్యాంక్ యూ ఫర్ గవర్నమెంట్ అన్న. ధ్వజారోహణంతో శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు వేద మంత్రోచ్చరణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 6 గంటల 5 నిమిషాలకు మకర లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభం పైకి అధిరోహింపజేశారు. ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలు రకాల పండ్ల రసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సత్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత ఛత్రం, చామరలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల్లోని మంత్రాలను పఠించారు. కంకణపట్టర్ శ్రీ ఉదయ్ స్వామి గురుకుల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎం రవిచంద్ర, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఆలయ ప్రత్యేక అధికారి డి ఫణికుమార్ నాయుడు, ఆలయ సూపరింటెండెంట్ కెపి చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వేడుకగా ప్రారంభమయ్యాయి. శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం 8:15 నుండి 8:35 మధ్య కుంభలగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు ఉదయం 6:30 నుండి 8:15 వరకు స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడలింగ హోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షాబంధనం చేపట్టారు. మీనలగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైకానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. 18 గణాలను, 3,00,00,000 దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణపట్టార్ బాలాజీ రంగాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. టీటీడీ ఈవో ఎం రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్ని సంపూర్ణంగా దిగ్విజయం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 12న గరుడ సేవ, 13న స్వర్ణ రథోత్సవం, 15న రథోత్సవం, 16న చక్రస్నానం జరుగుతుందని ఆయన వివరించారు. గరుడ సేవ రోజు భక్తుల రద్దీ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ధ్వజారోహణంతో మొదలయ్యాయి. అంటే 8వ తారీఖున 16వ తారీఖు వరకు ఘనంగా జరుపుకోవటం కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. 12వ తారీఖున గరుడ సేవ. ఆ రోజు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని అనుకుంటున్నాం. ప్రతిరోజు కూడా అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి అందరికీ చక్కని ఆధ్యాత్మిక అనుభూతి కలగాలని అన్ని ఏర్పాట్లు మా వాళ్ళు చేసి ఉన్నారు. అందరూ కలిసి అందరికీ అంతా మంచి జరగాలని, ఈ లోక కళ్యాణం కోసం అందరూ పూజ చేస్తూ ఉన్నారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో చిత్తూరు నగర పరిధిలోని సంతపేట రామచంద్ర మిషన్ తిమ్మసముద్రం ప్రాంతంలోకి 2 ఏనుగులు అకస్మాత్తుగా రావడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న చిత్తూరు పశ్చిమ విభాగం ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. టపాసుల్ని పేల్చి సమీప అడవుల్లోకి ఏనుగుల్ని తరిమేశారు. ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖ అధికారి సుబ్బరాజు మాట్లాడుతూ 2019లో కూడా ఇలాగే 2 ఏనుగులు సంతపేటకు వచ్చాయన్నారు. తమిళనాడుకు చెందిన ఈ 2 ఏనుగులు గుడిపాల, కార్వేటి నగరం మండలాల్లో సంచరిస్తూ చిత్తూరుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఏనుగుల విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. చిత్తూరు జిల్లా ఫారెస్ట్ అధికారులకు ఏనుగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తరచూ పంట పొలాలపై పడి నాశనం చేయడమే కాకుండా అభం శుభం ఎరుగని అమాయక ప్రజలపై, పశువులపై దాడి చేసి చంపడం లాంటి చర్యలకు అవి పాల్పడుతున్నాయి. ఇప్పుడు చిత్తూరు టౌన్లో 2 ఏనుగులు ఇక్కడ వచ్చింది టౌన్ దగ్గర. సో మనం వాళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ రెగ్యులర్లీ మానిటరింగ్ దిస్ ఎలిఫెంట్ ఫర్ ద పాస్ట్ 20 days.
ఇది యూజువల్గా తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ మధ్యలో మూమెంట్లో ఉన్న ఎక్సర్సైజ్. ఇది రెగ్యులర్గా మేము కూడా మానిటర్ చేస్తున్నాము. ఫస్ట్ ఇది చిత్తూరు వెస్ట్ రేంజ్లో ఇక్కడ గుడిపాడ దగ్గర వచ్చింది. మళ్ళీ ఇక్కడ మానిటర్ చేసినప్పుడు తర్వాత కొంచెం ఈస్ట్కి మూవ్ అయ్యి దెన్ కార్వేట్ నగరం పోయింది. అక్కడ విదుర్కుప్పం మండల్ దగ్గర కూడా కొంచెం 2 days అక్కడ ఉంది. దెన్ మళ్ళీ ఈ పక్కం రిటర్న్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. సో ఫార్చునేట్లీ టిల్ నౌ ఏం నష్టం ఎక్సెప్ట్ ది క్రాప్ డ్యామేజ్, నో హ్యూమన్ డెత్ వాజ్ అక్యూర్డ్. వీఆర్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ, పబ్లిక్ సేఫ్టీ మనం ఫస్ట్ ప్రయారిటీలో చూసుకున్నాము. ద సేమ్ టైం ఎలిఫెంట్ సేఫ్టీ కూడా మేము చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు రాజకీయ పరంగా సముచిత స్థానం కల్పించేలా కృషి చేస్తామని, పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలేనని కమల వికాసం కార్యకర్తల సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. ఇప్పటికి కూడా లడ్డూ సంఘటన పైన వాళ్ళు పై చేయనారు అంటే తప్పు చేసి కూడా పై చేయి. నేను ఇక్కడ మహిళలు కొందరు ఉన్నారు, ఒకరు ఇద్దరు అన్వాంటెడ్గా ఒక రూమ్లో దొరుకుతారు. దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతివత అంటే మేము వాళ్ళు చెప్పినది వినాలా చెప్పాలా? దొరికినాడు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు, జంతు కొవ్వు లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది. ఆ జంతు కొవ్వు కంటే వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాల. ఆ కరగదీస్తే తప్ప మన కూటమి బాగుపడదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అంతకంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. మన తర్వాతనే నేను హైదరాబాద్లోనే పక్కనుండే మద్రాసులో కానీ లేదా కర్ణాటకలో కానీ ఇన్ని అవకాశాలు ఇవ్వలే. మనకు డబల్ ఇంజన్ కాబట్టి అన్ని రకాలుగా నిన్ననే క్వాంటమ్ వాలీ ఓపెన్ చేసినారు. అక్కడ కాగ్నిజెంట్ ఓపెన్ అయింది, గూగుల్ వచ్చింది. దీనికి కారణం బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ బలపడాలంటే, కార్యకర్తలు బలపడాలంటే మనకు లోకల్ బాడీతో పాటు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఇప్పుడు జరుగుతున్న అపచారం ఏదైతుందో దీన్ని కూడా మనం ఉపేక్షించడానికి లేదు. దీంట్లో చేసిన మహా అపరాధం, మహాపాపం, దాంట్లో ఎవరెవరైతే బాధ్యులున్నో అందరూ కూడా తప్పనిసరిగా శిక్ష పడుతుంది. రాబో కాలంలో ఇటువంటివి జరగకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆ విధమైన ఒక పెద్ద వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేమందరూ కూర్చోవడం జరిగింది, మంత్రులు కూడా కూర్చోవడం జరిగింది. దీనిపైన ఆలోచన చేయడం జరిగింది. తప్పనిసరిగా తిరుమల పవిత్రతని, తిరుమలలో ఉండే వ్యవస్థల్ని, కేవలం మనదనే కాదు అన్ని దేవాలయాల వ్యవస్థని, ఆధ్యాత్మికంగా ఉండే అనేక రకాల విషయాల పట్ల ఈ ప్రభుత్వం, ఈ కూటమి ఆలోచన చేస్తుంది. అందరూ కూడా ఆ విధమైన ఆలోచనతో వెళ్దాం. ఎవరైనా ఇటువంటి ఆలోచన చేస్తే వాటిపైన తప్పనిసరిగా పోరాటం చేస్తాం. ఆ విధమైన శక్తుల్ని నిర్మూలన చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మనందరం కూడా రాబో కాలంలో మరింతగా పనిచేస్తూ, ఏ ఆలోచనతో అయితే నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారో, వాళ్ళ భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా వెళ్ళాలనే ఒక ఆంక్షంతో దాంట్లో కూడా మనం భాగస్వాములు అవుదామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీవారి భక్తులలో అలజడి సృష్టించేలా వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం లడ్డూ గురించి మాట్లాడడం అత్యంత బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడ్డారు. ఈరోజు ధర్మాన్ని అపఖ్యాతి పాలు చేసి స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితిని వ్యతిరేకిస్తూ వారు మలినమైపోయారు. వారి మాటలు విని స్థానిక శాసనసభ్యులు మరియు జనసేన నాయకులు కొందరు వారు కూడా మలినమై ఈరోజు ఈ రోడ్డు నుంచి నడుచుకొని వెళ్ళడం జరిగింది. ఆ మలినాన్ని కడగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఇక్కడ పసుపు నీళ్లు చల్లి ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి వారు ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భగవంతుడి మీద చేసినటువంటి ఆరోపణలకి బాధ్యులుగా శిక్ష అనుభవిస్తారో వారి మాటలు విన్న వాళ్ళకు కూడా ఈ శిక్ష తప్పదనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టే లడ్డులో వాడినటువంటి నెయ్యిలో ఎటువంటి
జంతు కొవ్వు పదార్థాలు కలవలేదని చెప్పి నిర్ధారించినప్పటికీ కూడా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి మన కర్మ కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా కూర్చొని జరిగింది కల్తీ జరిగింది అని చెప్పడం నిజంగానే మనందరికీ కూడా చాలా సిగ్గుచేటు. వాస్తవంగానే కల్తీ జరిగింది. ఎక్కడ జరిగింది? కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో కల్తీ జరిగింది. నిజంగా కల్తీ జరిగింది. ఈ కూటమి పరిపాలనలో కల్తీ జరిగింది. వాస్తవంగా కల్తీ జరిగింది. ఈవీఎంలో కల్తీ జరిగింది. ఈ కల్తీ ద్వారానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెంకటేశ్వర స్వామితో ఆయన మహిమతో ఆడుకుంటా ఉన్నారు. నిజంగానే చెప్తున్నాం, కూటమి నాయకులందరికీ కూడా శ్రీవారితో పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే గారి నోటి వెంట ఏదైతే అబద్ధాన్ని ప్రచారం చేయాలనుకున్నారో అది పటాపంచులు చేస్తూ లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని సిట్టు, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నివేదిక తేల్చింది అన్నటువంటి సత్యాన్ని ఆ సత్యమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారే సాక్షాత్తు ఎమ్మెల్యేతో పలికించడం జరిగింది. ఇకనైనా ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్యవహారాన్ని యావత్ కొన్ని కోట్ల మంది హిందూ భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి అంశము, మత కల్లోలాలు, అదేవిధంగా మనోభావాలు దెబ్బతిని భక్తులు, హైందవ భక్తులందరూ కూడా తీవ్ర మానసిక వేదనకి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ నీచ రాజకీయాల నుంచి స్వామివారికి మినహాయింపు ఇవ్వండి. ఎన్డీడీబీ స్కిట్టే చెప్పింది జంతు కొవ్వు ఏమీ కలపలేదు లడ్డూలు అని. కావాలనే చంద్రబాబు నాయుడు గారు కావాలనే పెడతా ఉన్నాడు లడ్డూలో. ఆ వెంకటేశ్వర స్వామి మీకు చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలోని అమ్మవారి ఆలయాల్లో వాటి వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని వెలికితీసేలా కూటమి ప్రభుత్వం శ్రమిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సోదరి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో వెలిసిన అమ్మవారిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ రాష్ట్ర, జిల్లా, నగర భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి వచ్చి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ మీడియాతో మాట్లాడారు. గతంలో అమ్మవారిని పలుమార్లు దర్శించుకున్నానన్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా గంగమ్మ తల్లిని మరోసారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఆలయం దినదినాభివృద్ధి చెందడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని ఆయన చెప్పారు. దర్శనం కోసం వచ్చిన మాధవ్కు పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీ శ్రీ తాతయ్య గుంట గంగమ్మ వారి దేవస్థానానికి రావటం జరిగింది. అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాల కారణంగా ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అమ్మవారు కొలువై ఉండి ఈ ప్రాంతాన్ని మరింతగా శోభాయమానంగా ఉంచుతూ అన్ని రకాల కార్యక్రమాలు ఎక్కడ నిర్విఘ్నంగా జరగడానికి అమ్మవారి కారణం. ఆ విధంగా అందరిలో కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా ప్రజలకి రావడానికి కూడా అమ్మ కారణం. కనుక గంగమ్మ జాతర దేశంలోనే ప్రసిద్ధి. ఆ విధంగా అద్భుతంగా ఇక్కడ ఈ యొక్క జాతర అమ్మవారి యొక్క అన్ని రకాల కార్యక్రమాలు చేస్తారు. ఇవాళ ఈ యొక్క దేవాలయం కూడా తాతయ్య గుంట దేవాలయాన్ని బాగా తీర్చిదిద్దడం జరిగింది. అనేక మంది దాతలు కూడా దీన్ని సహకరించారు. దీని ప్రాంగణం కూడా పెంచడం జరిగింది. ఆ విధంగా గతంలో చూసిన దేవాలయం ఇవాళ దేవాలయానికి అక్కడ పోలిక లేదు. ఆ విధంగా అమ్మవారి యొక్క దేవాలయాలు కూడా సరైన ప్రాసెస్ ఇచ్చే విధంగా ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు కూడా తప్పనిసరిగా వాటి వైభవాన్ని, అలాగే ధూపదీప నైవేద్యాలకు లోను కానీ దేవాలయాలకి అవన్నీ కూడా సమకూర్చే విధంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేసే విధంగా, అలాగే ఆధ్యాత్మికతని అన్ని చోట్ల పెంచే విధంగా మీ అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. రేణిగుంట మండలంలో భూ కబ్జాదారులపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. రేణిగుంట మండలం తూకివాకం రెవెన్యూ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వేసిన సుమారు 22 రేకుల షెడ్లను తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, అధికారులు నేలమట్టం చేశారు.
అంతే అంతే. జేసీబీ డ్రైవర్ సూపర్ చేస్తున్నాడు కదా, జేసీబీ అతను బాగా పనిచేస్తున్నాడు. జరగండి, మీరు జరగండి అబ్బా, దూరం రండి బాబా, నా దూరం రా స్వామి, వెనక్రా వెనక్కి రండి. దిలీప్ సార్ వెనక్కి రమ్మని చెప్పి ఆడ పోయినా రూల్లో పోయినాడు ఆయన. చెప్తానే ఉండాలి స్వామి. నడక ద్వారా అనేక సమస్యలు నయమవుతాయని వాకర్ సభ్యులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్, జగన్నాథం, పలువురు ప్రముఖులు సూచించారు. తిరుపతి మున్సిపల్ ప్రకాశం పార్క్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సహచర వాకర్స్తో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ వాకర్స్కు అవసరమైన అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రోజులో గంటసేపు వాకింగ్ చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల సమస్యల నుండి, గుండె జబ్బుల నుండి విముక్తి పొందే అవకాశాలు అధికంగా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్న విషయం విదితమే. వాకర్ సభ్యుల ఆరోగ్యం కోసం తరచుగా ఉచిత మెగా మెడికల్ క్యాంపుల్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ ఎయిర్ బైపాస్ రోడ్లో వాళ్ళు ఒక హాస్పిటల్ని స్థాపించారు. ముఖ్యంగా వారు ప్రతి ఒక్కరికి కంటి చూపు ఆరోగ్య పరిరక్షణ కోసము ప్రతి ఒక్కరికి అద్దాలు వేసుకోకుండా అట్లే కంటి చూపుతో ఉండాలనే ధ్యేయంతో వారు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో, సరసమైన ధరలలో వాళ్ళ ఆపరేషన్లు కానీ వాళ్ళ కన్సల్టెన్సీ కానీ ఉన్నది. ముఖ్యంగా వాకర్స్కి రాయితీ ఇస్తారని డాక్టర్ గారు మాకు అందరూ వరం ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు తిరుపతిలో వాకర్ అసోసియేషన్లు కానీ అలాగే లయన్స్ క్లబ్బులకు కానీ వాళ్ళు మాటిచ్చారు, దగ్గరుండి మేము డిస్కౌంట్ ఇప్పిస్తామని. ఇలాంటిది కంటి హాస్పిటల్లో చాలా అరుదుగా వారు చేస్తుంటారు. అలాంటిది మా అవకాశం మన వాకర్స్కి ఇచ్చిన దానికి హరే కృష్ణ నేత్రాలయ వారికి నిద్రలేస్తానే ఉదయం పార్క్ అందరూ మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా చక్కటి వాతావరణం గాలి పీల్చుకొని వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో చాలా విధాల వరకు అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా కొన్ని మనము అవన్నీ కమిటీ ద్వారా పరిష్కరించాలి. ఎప్పుడూ పెడుతున్నటువంటి పాటలే పెడుతున్నారు. అది వెంకటేశ్వర స్వామి పాటలు శనివారం రోజు అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటలు పెడితే అందరూ వినేదానికి కూడా బాగుంటుంది. ఆ చేస్తున్నట్టు మన వాకింగ్ అనేది కాకుండా ఒక ఆహ్లాదకరమైన అంటే ఒక పెళ్లి విధంగానో లేదంటే ఒక ఏదన్నా ఇంట్లో కార్యక్రమం చేసుకుంటే చక్కటి పాటలు ఉదయం లేస్తేనే చాలా వరకు భజన పాటలు వింటూ ఉంటారు అందరూ. కొంతమంది ఎస్విబిసి. సో దీనివల్ల మన కంట్రాలు చాలా యాక్టివ్గా ఉంటాయి. వాటిలోంచి మనకి హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి అనమాట. సో దయచేసి ప్రతి ఒక్కరు వాకింగ్ చేయండి. అట్లనే మా హరే కృష్ణ నేత్రాలయ తరపున మాకు ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి అందరూ అద్దాలు వేసుకుంటున్నారు. అంటే టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయినా కూడా అద్దాలు ఎందుకు వేసుకున్నారు అనేది అందరికీ ఒక ప్రశ్న. సో దీనికి మేమంటే ఒక చష్మా ముక్త్ భారత్ అని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసామంటే ఎవరికైతే వీలవుతుందో వాళ్ళకందరికీ కూడా అద్దాలు లేకుండా చేయాలనేది మా ఒక ఆశయం అనమాట. సో దీన్ని అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఎవరైతే అద్దాలు వేసుకుంటున్నారో వాళ్ళకి ఏంటి ఒక సొల్యూషన్ అనేది మీరు వచ్చి మా దగ్గర తెలుసుకొని దానికి మీరు ఒక సొల్యూషన్ ఉంటే దాని మీద అవకాశాన్ని పరుచుకోవాలని మా మనవి. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శనంలో ఏపీ హైకోర్టు జడ్జి శేఖర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నటి నిధి అగర్వాల్ వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీళ్లకు పండితులచే వేదాశీస్సులు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ 33వ వార్షికోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ డేను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన వక్తలు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడలు, వ్యాయామం అనేది మనిషి జీవితంతో విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయన్నారు. మానవులలో మానసిక, శారీరక ఆరోగ్యానికి, ఆనందానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ రవినాయుడు విచ్చేసి క్రీడల్ని ప్రారంభించారు. నేను చాలా మందిని చూసా. కొంతమంది బాగా డాక్టర్లుగా ఉండి ఎంబీబీఎస్ చదువుకుంటూ ఉండి పీజీ చేస్తూ ఉండి కూడా రేపు బెస్ట్ డాక్టర్ అవ్వాల్సిన విద్యార్థులు కూడా ఆ ప్రెజెంట్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు. వాటన్నిటిని మనం గెలుపు ఓటములు చిన్నప్పటి నుంచి గెలవడం, వాడడం, ఆ ప్రెజెంట్ ని తట్టుకోవడం అది ఒక్క క్రీడల ద్వారానే సాధ్యమవుతుంది. ఈరోజు గ్రౌండ్కి రావాలి, ఆ ప్రెజెంట్ ని తగ్గించుకోవాలి. మీరు ఒకే మాట చెప్తున్నాను. చివరగా మీరు ఒకసారి మీ కాళ్ళు, అరికాళ్ళు ఒకసారి చూసుకోండి. ఈరోజు చిన్న ఆర్మీలో కానీ మన అరికాళ్ళను చూసిన తర్వాత ఆ ఫ్లాట్గా ఉంటే ఆర్మీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే 30 ఏళ్ళకో 35 ఏళ్ళకో, ఎందుకంటే మనం ఈరోజు గ్రౌండ్లో ఆడకుండా చాలా మంది తల్లిదండ్రులకు క్రీడల్లో పోతే ఆడుకుంటే ఎడ్యుకేషన్ మిస్ అయిపోతుంది, లైఫ్ పోతుంది అనే ఫీలింగ్లో ఉన్నారు. కాదు, మీ బిడ్డ 100 సంవత్సరాలు బతకాలంటే ఆడాలి. వీటన్నిటికీ మనం చూసినట్టయితే చాలామంది చాలా రకాల స్ట్రెస్ గురించి చెప్తారు. మీకు ఒక్క పాయింట్ అంటే మీరు అందరూ ఇబ్బంది వస్తుంది అంటే అనేక రకాలైన హార్మోన్స్ వస్తాయి. క్యాటకాలమిన్స్, అడ్రినలిన్, నార్-అడ్రినలిన్, స్టెరాయిడ్స్, ఇవన్నీ కూడా రక్తంలో నిలువ ఉంటాయి. అయితే ఈ రక్తంలో నిలువ ఉన్నవి ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. అంటే మనకంటే పెద్దవాళ్ళు అయితే పారన్నా పోవాలా, మనకంటే తక్కువ అయితే ఫైట్ అవుట్ చేసి గెలవాలా. ఆ రెండిట్లో కూడా జరిగేది ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ కెమికల్స్ అన్నీ కూడా ఖర్చు అయిపోతే ఆ స్ట్రెస్ మనల్ని ఏం చేయదు. పెద్ద పంచాయని మండలం వీరప్పల్లి పంచాయతీ సుద్దగుండ్లపల్లె గ్రామస్తులు నిర్వహించిన గురుదేవర పూజల్లో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. గ్రామ సమీపంలోని కొండగుట్టపై ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే గురుదేవరకు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామస్తులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం అందరితో కలిసి కాసేపు సరదాగా గడిపారు. ఏటా తమతో కలిసి జాతరలో ఎమ్మెల్యే పాల్గొనడం చాలా సంతోషకరమని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో సర్పంచ్ వెంకటప్ప, గ్రామస్తులు గోవిందప్ప, వెంకటరమణ, రామకృష్ణ, మనోహర్, గంగిరెడ్డి, వాసు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి సంబంధించి https:/devadam.com అనే పేరుతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ వెబ్సైట్ను ప్రారంభించి మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆలయ ఈవో బాపిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, రాహుకేతు పూజా టికెట్లు, వసతి, విరాళాల కోసం కేవలం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అధికారిక వెబ్సైట్ https:/www.aptemples.ap.gov.in ను మాత్రమే వినియోగించుకోవాలన్నారు. సోషల్ మీడియా ప్రకటనలు లేదా దళారుల ద్వారా టికెట్లు బుక్ చేసుకోకూడదన్నారు. ఇలాంటి మోసగాళ్లకు నగదు చెల్లించి మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించే వారిపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేశామన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారని మునీశ్వర్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రింటింగ్ ప్రెస్ మాజీ అధ్యక్షులు పాకాల మద్దినాయనపల్లెకు చెందిన ఎన్ మునీశ్వర్ దేశంలో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి బీజేపీలో చేరానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు భాజపా తీర్థం పుచ్చుకోవడం తనకు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించిందన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా తాను కృషి చేసి జిల్లాలో భాజపాను బలోపేతం చేసేందుకు అహర్నిశలు పనిచేస్తానని మునీశ్వర్ సిటీ కేబుల్కు తెలిపారు.
అయిన నేను మోదీజీ గారి, అమిత్ షా గారి, నవీన్ గారి నాయకత్వాన వాళ్ళ యొక్క వికసిత భారత్ లక్ష్యంగా వారు దేశాన్ని పరిపాలిస్తున్న తీరు, దేశాభివృద్ధిలో వాళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలతో ఆకర్షితుడై భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ యొక్క కృషికి చంద్రగిరి కాన్స్టిట్యున్సీ పాకాల, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నందు మరియు తిరుపతి జిల్లాలో వారి సామంచి శ్రీనివాసులు, అదేవిధంగా మాధవ్ గారి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి బలపరచడానికి దాంట్లో భాగంగా ఈరోజు నేను భారతీయ జనతా పార్టీలో నాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ సంబంధించిన లక్షణాలని వారి యొక్క పద్ధతులను నచ్చి ఈ పార్టీకి వచ్చాను. వృద్ధాప్యానికి చేరిన ఉపాధ్యాయుల్ని సన్మానించి సత్కరించుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు కొనియాడారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర హైస్కూల్లో 1978-79 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కలయికకు వివిధ దేశాల్లో స్థిరపడిన ఓల్డ్ స్టూడెంట్స్ ఒక తాటిపైకి వచ్చి గురు సన్మానం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పట్లో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా 78-79వ బ్యాచ్ విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలో విద్యను అభ్యసించి తామంతా వివిధ హోదాలలో ప్రభుత్వ శాఖలో స్థిరపడ్డామన్నారు. నాటి విద్యార్థులు నేడు కలుసుకోవడం తమకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు, మధుర క్షణాలు గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ బాల్యంలో గడిపిన అల్లర్లను గుర్తు చేసుకోవడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. సుమారు 47 సంవత్సరాల తర్వాత తామంతా ఒక దగ్గర కలుసుకొని గురువులను సత్కరించి సన్మానించుకోవడం తమ పూర్వజన్మ సుకృతం అని తెలిపారు. మేము 60 మంది విద్యార్థులందరం కూడా అతి కష్టం మీద ఇక్కడ హాజరై ఈవేళ ఆ గురు పరంపరనంతా కూడా ఒక 11 మందిని మేము సన్మానించుకునేటువంటి దిశగా అడుగులు వేస్తున్నాం. ఇది నిజంగా కూడా ఒక అపూర్వమైనటువంటి సన్నివేశంగా, అద్భుతమైనటువంటి అవకాశంగా ఇక్కడ చేరినటువంటి విద్యార్థుల బృందం అంతా కూడా అమితానంద భరితులైనారు. ఎక్కడెక్కడో దేశాల్లో ఖండాంతరాల్లో ఉండేటువంటి విద్యార్థులు కూడా ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చినారు. గురు పూజ చేయాలనే సంకల్పంతో మేము ఒక టీంగా ఏర్పడి దాదాపు 2 నెలలుగా శ్రమించి మా కోలీగ్స్ మాతో చదువుకునే పిల్లలు రష్యా, ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాదాపు 2-3 వచ్చారు. చెన్నైలో ఉన్నట్టు మా ఫ్రెండ్స్ వచ్చారు. మొత్తం అక్కడ ఉన్నట్టు అందరూ కూడా ఈరోజు హాజరయ్యి ఈరోజు ఈ గురు సన్మానం అనే దాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించి వాళ్ళకి సన్మాన ప్రోగ్రాం చేసి వాళ్ళని సంతోషపరచాల్సిన అని కోరుకొని మేము దాదాపు 64 మంది స్టూడెంట్స్, మగవాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ పార్టిసిపేషన్లోనే ప్రోగ్రాంలో ఇప్పుడు గురు సన్మానం అయిన తర్వాత వేద ఆశీర్వచనము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కిలోమీటర్ల సముద్ర కారిడార్ నిర్మాణం, 2 గంటల ప్రయాణం ఇప్పుడు 20 నిమిషాల్లోనే. 114 రాఫెల్ జెట్ల కోసం భారత్ ఫ్రాన్స్ మధ్య ఒప్పందం, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి బారులు తీరిన క్యూలైన్లు. ఘనంగా ప్రారంభమైన కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, వేడుకగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వాహన సేవలు. కమల వికాసం కార్యకర్తల సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలేనన్న మాధవ్. చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్చల్, భయాందోళనలో ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.